తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే ఈవెంట్లో కలిశారు. బెంగళూరులో సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలే పోటీలు జరిగాయి. చిక్కజాల పరిసరాల్లోని సర్జ్ స్టేబుల్ ఈక్వెస్ట్రియన్ ఫెలిసిటీ కేంద్రంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు వీళ్ళిద్దరూ ట్రోఫీలు అందజేశారు. అనంతరం పక్కపక్కనే ఇద్దరు కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. పక్కపక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించారు. కేటీఆర్ ఏదో చెబుతుండగా జగన్ వేడుకను తిలకిస్తూ విన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. వాళ్ళిద్దరూ కలిసి బయట నుంచి ఫంక్షన్ హాల్లోకి వస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక్కడ వైఎస్ జగన్ హైదరాబాద్ లో నాంపల్లి కోర్టుకు హాజరైనప్పుడు ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అందులో కేటీఆర్ జగన్ ఫోటోలు కలిపి ప్రదర్శించడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ జరిగింది. మొదటి నుంచి బీఆర్ఎస్ వైసీపీ పలు అంశాలపై సానుకూలంగా ఉంటున్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ కేసీఆర్ సీఎంగా ఉన్నారు. అయితే ఇటీవలే కేసీఆర్ పై బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై జగన్ పాజిటివ్ కమెంట్స్ చేశారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని జగన్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధితో చంద్రబాబుకు సంబంధమే లేదని విమర్శించారు. హైటెక్ సిటీకి నాటి ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ శంకుస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే మాజీ సీఎం వైఎస్ జగన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సన్నిహిత సంబంధం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో ఇరువురి మధ్య రాకపోకలు సాగాయి. తెలంగాణలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్లో నిర్వహించిన సమావేశానికి జగన్ హాజరయ్యారు. అంతేకాదు గెలుపొందిన తర్వాత తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ ను స్వయంగా వైఎస్ జగన్ సతీ సమేతంగా ఆహ్వానించారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ అధినేత నాటి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా హాజరై తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని ఆయన ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇదొక ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. అయితే వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే ఈవెంట్ లో కలిశారు. బెంగళూరులో సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలే పోటీలు జరిగాయి. చిక్కజాల పరిసరాల్లోని సర్జ్ స్టేబుల్ ఈక్వెస్ట్రియన్ ఫెలిసిటీ కేంద్రంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు వీళ్ళిద్దరూ ట్రోఫీలు అందజేశారు. అనంతరమే పక్కపక్కనే ఇద్దరు కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. పక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించారు. కేటీఆర్ ఏదో చెబుతూ ఉండగా జగన్ వేడుకను తిలకిస్తూ విన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలిసి బయట నుంచి ఫంక్షన్ హాల్లోకి వస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. వైఎస్ జగన్ హైదరాబాద్ లో నాంపల్లి కోర్టుకు హాజరైనప్పుడు ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో కేటీఆర్ జగన్ ఫోటోలు కలిపి ప్రదర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. మొదటి నుంచి బీఆర్ఎస్ వైసీపీ పలు అంశాలపై సానుకూలంగా ఉంటున్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ కేసీఆర్ సీఎంగా ఉన్నారు. అయితే ఇటీవలే కేసీఆర్ పై బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై జగన్ పాజిటివ్ కమెంట్స్ చేశారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని జగన్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధితో చంద్రబాబుకు సంబంధమే లేదని విమర్శించారు. హైటెక్ సిటీకి నాటి ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ శంకుస్థాపన చేశారని ఆయన మరొకసారి గుర్తు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సన్నిహిత సంబంధం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో ఇరువురి మధ్య రాకపోకలు కూడా సాగాయి. తెలంగాణలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్లో నిర్వహించిన సమావేశానికి జగన్ హాజరయ్యారు. అంతేకాదు గెలుపొందిన తర్వాత తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా కేసీఆర్ ను స్వయంగా వైఎస్ జగన్ సతీ సమేతంగా ఆహ్వానించారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ అధినేత నాటి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా హాజరై తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సత్సంబంధాలు కొనసాగుతాయని ప్రకటించారు.
మధ్యలో ఒకటి ఇక్కడ ఇక్కడ ఓకే